గైస్ టైం 5 అయింది గైస్. ఉత్తరప్రదేశ్కి ఎంటర్ అయ్యాం ఇప్పుడే. చలి దంచి కొడుతుంది, చలి ఇరిగేస్తుంది భయ. వణికిపోతుంది, వణికింగ్స్ అంతే, అంతవరకు చెప్పలేము. రోడ్ విజిబిలిటీ 0, దగ్గర వస్తే వెహికల్స్ కనపడలేదు గైస్. కార్ లైట్స్ గాన్. నైట్ మొత్తం మా తమ్ముడు సీను కార్ డ్రైవ్ చేశాడు గైస్. 150 kilometers still to go to Prayagraj. ఫుల్ మంచి గైస్, మంచి సన్ రైజ్ కాదు దోస్తో. గైస్ టైం మార్నింగ్ 6 అయింది. ఇంకొక 3 hours మేము ప్రయాగరాజ్ రీచ్ అయిపోతాం. ఫుల్ చలి ఉంది గైస్ ఇక్కడ. గైస్ ఇంకో కూడా అక్కడెక్కడికి వెళ్ళిపోయాడు, కనిపించలేదు. ఆడ ఫోటోలు తీస్తున్నాడు మా వాడు లాస్ట్ లారీ ముందు. ఇది దీంట్లో అప్పుడే పోవాలి కదా, పడుతుంది. ఉదయించిన సూర్యుడినడిగా, కనిపించని దేవుడినడిగా. అసలు మార్నింగ్ అయినా రోడ్ అంతా ఫాగీ ఉంది. అసలు క్లైమేట్ మాత్రం మస్తు చిల్లుగా ఉంది ఇక్కడ. మేము ఇక్కడ పెట్రోల్ బంక్లో డీజిల్ పడి ఆగాం. కరెక్ట్ ఇంకా ఇక్కడ నుంచి మాకు 2.5 hours జర్నీ. బట్ దారిలో హెవీ ట్రాఫిక్ ఉంది. ఐ థింక్ ఆల్మోస్ట్ మేము ఆ ట్రాఫిక్లో కనీసం 2-3 hours ఇరుక్కుంటాం అనుకుంటున్నాం. సో ఏమవుతుందో చూడాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ మొత్తం రెడ్ ఉంది. సో ఇదంతా క్రాస్ చేసేసరికి మాకు దోలు తీరిపోద్ది. పటేల్ నగర్ టు గుర్పూర్ మొత్తం కుంభమేళ ట్రాఫిక్ గైస్. 19 kilometers మొత్తం ట్రాఫిక్, ఆల్మోస్ట్ 20 kilometers ట్రాఫిక్. గైస్ మా వాడు ఫోన్ మాట్లాడుతుంది గైస్. ఎవరితో అంటే అర్థం చేసుకోవాలి గైస్. మా సింగిల్స్ పరిస్థితి గైస్. అండ్ సీ ద కమిటెడ్ గై. చూసారా గైస్, కమిటెడ్ గై. మేము ప్రయాగరాజ్కి ఇంకొక 50 kilometers దూరంలో ఉన్నాం. ఇంకా మేము ఇంకొక 1.5 hours రీచ్ అయిపోతాం గైస్ ఇంకా ప్రయాగరాజ్కి. బట్ హెక్టిక్ ఈజ్ ట్రాఫిక్ ఉంది గైస్ ముందరు. ఇక్కడ ఏదో లొకేషన్ చెప్పి ఇక్కడ ఆపాము దారిలో. బట్ ఏముందో చూడ జస్ట్ లొకేషన్ ఏం లేదు. లొకేషన్ ఆత్రం కూడా వచ్చాం అంతే, ఏం లేదు ఇక్కడ. ఏదో 10 మంది ఆపారు కాబట్టి ఇక్కడ వచ్చాము. ఇండియన్ సైకాలజీ. రైట్ లెఫ్ట్. గైస్ మేము ఉత్తరప్రదేశ్ వచ్చాం గైస్. ఇప్పుడు ప్రయాగరాజ్ పోతున్నాం. ఏడో పల్లెటూరులో నుంచి తీసుకుంటున్నాం రూటీన్. ఏడో సందుల్లో గొంతుల్లో తగులుతుంది. తీసుకో చెప్పు. ఇప్పుడు కష్టం. ఇప్పుడు స్ట్రైట్ చాలా ఛార్జింగ్ చాలా అవసరం. మాట్లాడు చెప్పు. లెఫ్ట్ नहीं जा सकते नहीं जा सकते, रूट नहीं है. guys bye. Just take away something.
ద్వార్ ప్రయాగ్రాజ్కి ఎంటర్ అయ్యాం మేము జస్ట్ ఇప్పుడే. About the company, like the Guys, how was the traffic experience? like what they did to the ఎస్కాట్ వెహికల్ ఫాలో అయ్యకుండా బీదర్ ఎమ్మెల్సీ already మాకు చాలా హెల్ప్ చేశారు గైస్. ఇప్పుడే ప్రయాగ్రాజ్కి వచ్చాము. ఫైనల్లీ రీచ్. ఆదో నుండి వచ్చి ఇన్ని అవర్స్ జర్నీ చేసి ప్రయాగ్రాజ్కి వచ్చాము. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అందుకే మేము 144 సంవత్సరాలు 140 ఇయర్స్ ఒకసారి వస్తుంది. అది ఈ జన్మ చేసుకున్న అదృష్టం అది. మీరు రండి, వచ్చి చూడండి. అడిగి మొత్తం ఏమేమి డౌట్లు ఉన్నా అన్ని అడిగేసి రాబు. చూడు మళ్ళీ పాప అంటావు. అడుగు త్రివేణి సంఘంకి ఎట్లా పోవాలా, దానికి అందరూ నిన్నప్పుడు కిందకి వచ్చాయి. అండ్ ఇది వచ్చేసి అరేల్ ఘాట్లో యమునా రివర్ సైడ్. ఇది ఇదంతా బై వాక్ గైస్. అక్కడ కార్ పార్కింగ్ పైన, దట్ ఈస్ కార్ పార్కింగ్. అండ్ ఇది అరోలి ఘాట్కి వే. అరౌండ్ 4 కిలోమీటర్స్ ఉంటుంది వాక్ డిస్టెన్స్. మనం కూడా going there. మా పంచాయతీ పిచ్చలు పడబడదు. ఇక్కడ బైక్స్ అయితే లోకల్ వాళ్ళు పిక్ అండ్ డ్రాప్స్ చేస్తారంట అక్కడ. ఇదంతా వచ్చేసి అరేల్ ఘాట్ బోట్స్ దగ్గర వెళ్ళడానికి రూట్ ఇది మొత్తం. మేమైతే బోట్స్ దగ్గర బాగా బార్గెన్ చేసాం. మేమైతే బోట్ మాట్లాడుకున్నాం. బోట్కి వచ్చేసి వాళ్ళు చెప్పిన ప్రైస్ 600, బట్ వీ గాట్ ఫర్ 400 రూపీస్. ఇంతకన్నా తక్కువ రావట్లేదు వీళ్ళు, సో అడ్జస్ట్. ఎక్కండి 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 ఎక్కండి, బోట్ ఎక్కండి ఎక్కండి గైస్. భయపడతాడు. బోట్ ఎక్కేసాం గైస్. బీర్రాలు ఆడేసాం వాళ్ళకి రావట్లేదు గైస్. ఫైనలీ మేమైతే బోట్ ఎక్కేసాం. దిస్ ఇస్ అ బోట్. ఫోటోస్ తీయండి. సో ఫైనలీ మేమైతే త్రివేణి సంఘంలో బోట్లో వెళ్తున్నాం. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. Guys, too much crowded guys there. దారుణంగా ఉంది క్రౌడ్.
సో ఇదే ఆ త్రివేణి సంఘం. సో ఆఫ్టర్ డిప్ ఇక్కడ డ్రెస్ చేంజెస్ కూడా వాళ్ళు అవైలబుల్గా సెట్ చేశారు. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. అండ్ ఫైనల్లీ త్రివేణి సంఘంలో అయితే మునిగేసాం. ఇంకా మేమైతే రివర్స్ ఘాట్కి వెళ్ళిపోతున్నాం. ఎంతో అదృష్టం ఉంటే ఈ కుంభమేళకు వస్తాం, అది కూడా 144 yearsకి వచ్చి ఒకసారి ఈ కుంభమేళ. వీఆర్ బ్లెస్డ్. ఫైనల్లీ మేమైతే కుంభమేళలో త్రివేణి సంఘంలో స్నానం చేసాం. సక్సెస్ఫుల్లీ వి డిడ్ అవర్ జర్నీ అండ్ కుంభమేళ స్నానం. ఇంకా మేమైతే అరైల్ ఘాట్ నుండి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో దారిలో దాబాలో డిన్నర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం నైట్. ఫైనలీ మా ప్రయాగరాజ్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇంకా మేము దాబాలో తినేసి బ్యాక్ టు మా ఆదోనికి రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ ప్రయాగరాజ్ దాటి ఒక 50 kilometers వచ్చేసి ఉంటాం. ఇంకా నైట్ మొత్తం జర్నీ చేయాలి. సో మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో నైట్ అంతా జర్నీ ఉంటుంది. సో చూపించడానికి ఏముండదు. సో యాజ్ యూజువల్ సేమ్ రూట్. సో మార్నింగ్ 5కి అయితే మేము రీచ్ అయిపోయాం మా ఆదోనికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్. ఇంకా వీడియోస్ వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.